కేసీఆర్ కు అండగా ఉండి హరీష్ రావు అక్రమాలకు పాల్పడ్డారని మంత్రి కొండ సురేఖ ఆరోపించారు. తాము రుణమాఫీ పక్కా చేస్తామని, హరీష్ రావు రాజీనామాకు సిద్ధంగా ఉండాలన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే మామ అల్లుడికి పదవులు వచ్చాయన్నారు. ఇచ్చిన 6 గ్యారంటీలు 5 హామీలు అమలు చేశామన్నారు. సిద్దిపేట పట్టణంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మంత్రి కొండ సురేఖ. ప్రోగ్రాం అంటే కొంత ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే 10 సంవత్సరాల తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనందరికీ కూడా తెలుసు. టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న ప్రతి చోట కూడా వాళ్ళ దౌర్జన్యాలు, వాళ్ళ యొక్క దుర్మార్గాలు, వాళ్ళు అక్రమ కేసులు, అన్యాయాలు ఇవన్నీ కూడా తట్టుకొని కాంగ్రెస్ పార్టీలో ఉండలేక వాళ్ళ పార్టీలోకి తీసుకుపోయి టిఆర్ఎస్ వాళ్ళ కండవాళ్ళు కప్పించిన ఘనత గత ప్రభుత్వంలో కేసీఆర్ అని చెప్పి చెప్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో చాలా మార్పు వచ్చింది. వాళ్ళు అనుకున్నారు ఇంకా దొరల ప్రభుత్వం వస్తుంది, ఈసారి కూడా ఈ 5 ఏళ్ళు మా ప్రభుత్వం వస్తే ఇంకేమన్నా ఉన్నదంతా ఉంటే అది మొత్తం ఊడ్చుకొని తిందాము, ప్రజల చేతికి చిప్పలిద్దాము అని అనుకున్నారు. ఇప్పటికే ప్రభుత్వానికి చిప్ప ఇచ్చి వెళ్ళిపోయినరు. ఈరోజు ప్రజలకు అన్నం పెట్టాలంటే ప్రభుత్వం దగ్గర ఖాళీ చిప్ప ఉన్నది. మరి ఆ ఖాళీ చిప్ప నింపాలంటే ప్రభుత్వము ఈరోజు అప్పులు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. పోనీ వాళ్ళు అప్పులు చేయకుండా కేవలం ప్రజల సొమ్మే తిన్నారా అంటే లేదు, ప్రజల సొమ్ము తిన్నారు, అప్పులు కూడా చేసి మనల్ని నిండా ముంచి నట్టేట వదిలిపెట్టి ఈరోజు వెళ్ళిపోయినారు. మరొక పక్క టిఆర్ఎస్ వాళ్ళకు భయం పట్టుకున్నది, అయ్యో అధికారం వస్తుంది మరి ఉన్నది ఉడుచుకొని తిందామంటే మరి మధ్యలో వీళ్ళు వచ్చిండ్రు, పోనీ తినడానికి ఏమీ లేకపోయినా కూడా మేము దోసుకున్నాయన్నా దాచుకుందామనే పరిస్థితి లేదే అని చెప్పి భయపడతా ఉన్నారు. మరి వాళ్ళ బిడ్డది లిక్కర్ కేసు బయటపడ్డది, జైల్లో పోయింది. కేటీఆర్ది ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కేట్ బయటకు వచ్చింది. రేపు ఎల్లుండో ఆయన పోతాడు. అట్లా ఇంకా అవసరం ఉంటే కేసీఆర్ దాకా పోవచ్చు. ఇంకెంతమంది అందులో ఉన్నారో వాళ్ళందరూ